మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఇది మహిళలుగా మనకే అవసరము. కొంతమంది ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం కదా, అన్నీ ఆనందంగా జరిగిపోతూ ఉంటాయి. ఆమె ఏమి చదువుకోలేదు, పెద్ద అందంగా లేదు, మరి ఏమి ఉద్యోగం చేయట్లేదు, కానీ పిల్లలు, భర్త, అత్త మామలు అందరూ చాలా పద్ధతిగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళది అంతా అందరూ చూస్తుంటే ఆకర్షణీయంగా అనిపిస్తుంటుంది వాళ్ళ ఫ్యామిలీని. అరే ఎంత మంచిగా చేసుకుంటారు, వీళ్ళకి పెద్ద సంపాదన కూడా లేదు, పెద్ద ఇల్లేం కాదు, ఏమంత గొప్పగా లేరు, కానీ వాళ్ళ ఉండే పద్ధతి చూస్తే మాత్రం అందరికీ నచ్చుతూ ఉంటుంది వాళ్ళు ఉండే విధానము. మరి కొంతమందికి డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వినరు. భర్త ఏమో చెప్తే నేను ఏం చేయాలని, మా ఆయన వింటలేడు అని బాధపడుతూ ఉంటారు ఆడవాళ్ళు. మరి ఇట్లా ఇంకా ఒకళ్ళు ఇంకో బాధ, మా అత్తమ్మతోని బాధనే, మా అత్తమ్మ వింటలేదు, అందుకే నేను ఏం చేయాలి అర్థమవుతలేదు అని. ఇంట్లో కొన్ని గొడవలు కూడా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇదే విషయంగా. మనశ్శాంతి ఉండదు మనకు. అయితే ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్క స్త్రీ జీవితంలో ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు, ఏదో ఒక విషయంలో ఎదురవుతూనే ఉంటాయండి. ఎవరికి కూడా దీనికి అతీతులు గారు. ఏ స్థాయిలో వాళ్ళైనా సరే ఏదో ఒక రకమైనది ఏర్పడుతూ ఉంటుంది ఇబ్బంది. దానికి కొంతమంది అనుకూలం ఉంటారు, కొంతమంది అననుకూలం ఉంటారు. అట్లనే సేమ్ మగవాళ్ళు కూడా ఏం చేయాలనో, మా ఇంట్లో ఇన్నేటోళ్ళు లేరు, మా ఆడవాళ్ళు ఇంటలేరు అంటారు. వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు. ఏదో రకంగా ఏ పని చేద్దామన్నా కూడా మనకి ఏదో అసంతృప్తి, ఏదో తక్కువైపోయిందనే ఫీలింగ్లు ఉంటాం కదా. మనమే కాదండి, మనమంటే సామాన్యులం అనుకుంటాం, మనమేం సామాన్యులం కాదు. కానీ మనం ఎట్లా ఫీల్ అవుతున్నామో, మన ఫ్రెండే సత్యభామ, కృష్ణుడి ముద్దుల భార్య, ఆమెకు కూడా ఇదే అనుమానం వచ్చిందట ఒకసారి. అరే కృష్ణుడు ఏమంటాడు, నాకు చాలా ఇష్టమైన భార్య అంటాడు సత్యభామను, అందమైంది అని. కానీ ఈమెకేం బాధ అంటే కృష్ణుని ఎప్పుడు కొంగు కట్టుకోవాలి, ఎక్కడికి పోకుండా ఆపాలి అంటే ఈమెతోనే అవుతలేదు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఒకసారి వీళ్ళు ఏం చేసిండ్రట అంటే, వనవాసంలో ఉన్నారు కదా, ఇంద్రప్రస్థంలో యజ్ఞం జరిగింది అన్నీ అయినాయి కదా. వీళ్ళు వనవాసానికి పోయిండ్రు కదా. మళ్ళీ వనవాసానికి పోయినప్పుడు ఈ కృష్ణుడు సత్యభామ ఒకసారి అలా చూసొద్దాము, బంధువులు కదా, మేనత్త కొడుకులు కదా అని. కృష్ణుడికి సొంత మేనత్త కుంతీదేవి, వసుదేవుడి యొక్క అక్క అన్నమాట. అందుకని చెప్పేసి నీ సత్యభామ బోర్ కొడుతుంది అంటుంటే తీసుకొచ్చాడట వాళ్ళ ఇంటికి. అయితే అప్పుడు ఈమెకు ఆశ్చర్యం అవుతుంది. భీముడు, ధర్మరాజు, ఎవరైనా ద్రౌపది ఏది చెప్తే అది వింటూ ఉన్నారు, ఏమి ఎదురాడట్లేదు, ఈమె కూడా ఏమి అనట్లేదు. చక్కగా అక్కడ అన్నీ అనుకూలంగా పనులు అయిపోతూ ఉన్నాయి. ఎవరు కూడా ఏమి ఇంత కోపం కానీ ఏమీ ప్రదర్శించడం లేదు ఏ విషయంలో కూడా. సత్యభామ చూస్తే మీకు చాలా ఆశ్చర్యమైందట. ఇదేంటి, మా ఆయన ఒక్కడుంటేనే నేను ఇన్ని అవస్థలు పడుతున్నా, ఒక్కడి కూడా సరిగా చేయడు, చెప్తే వినాడు, ఓటంటే ఓటు చేస్తాడు ఈ కృష్ణయ్య, నేను చెప్పినాడు వినడు. ఇదేంటిది, పాండవులు 5 ఉండి కూడా ఈమెమన్నా నాకంత పెద్ద అందగత్త లేదు, నాకన్నా శ్రీమంతురాలు కాదు, మరి దేంట్లో ఈమె ఎక్కువ ఉందని 5 ఒక్కొక్కళ్ళు మహాబలవంతులు, తెలివిమంతులు, ఆజానుబాహులు. మరి పాండవులు ఇటువంటి వాళ్ళు, ఇంత తెలివిమంతులు అయి ఉండి ఇంత బల పరాక్రమాలు ఉన్నవాళ్ళు కూడా ఇదేంటి ఇంత విధేయులుగా ఉన్నారు ద్రౌపదికి. చక్కగా ఆమె చెప్తే వింటున్నారు, చేస్తున్నారు, ఏమీ అనట్లేదు అని ఆమెకు ఆశ్చర్యమైందట.
ఆశ్చర్యమయ్యి ఏమడిగింది ద్రౌపదిని చూసి, ఓ ద్రౌపది, ఏంటి విషయము? నువ్వు ఇప్పుడు నిన్ను చూసి వీళ్ళందరూ నీకు విధేయులుగా ఉన్నారు, నువ్వు నేను ఒక్కడితోనే వేగలేకపోతున్నాను, ఎలా నా కంట్రోల్లో ఉంచుకోవాలి అని. ఇప్పుడు నువ్వైతే 5 భర్తలకి ఎలా నువ్వు అసలు వీళ్ళందరినీ ఇలా నీకు విధేయులుగా ఉంచుకున్నావు? నువ్వేం చేసినావు? అసలు నీకు లొంగిపోయి ఉన్నారు వీళ్ళు. నిన్ను చూస్తేనే ఏమీ అనట్లేదు వాళ్ళు. ఇట్లా లొంగిపోయి ఉండడానికి నువ్వేం చేసినావు? దీనికి కారణం ఏంటిది? నువ్వేమన్నా నీ అందంతో నీ యవ్వనంతో వాళ్ళను శాసిస్తున్నావా? లేకపోతే ఏమన్నా మంత్రాలు చదువుతున్నావా? లేకపోతే ఏమన్నా యజ్ఞాలు చేసినావా? లేకపోతే ఇంకా ఏమన్నా పారాయణాలు చేస్తూ ఉన్నావా? మరి ఏమన్నా వశీకరణ మంత్రాలు చదువుతున్నావా? ఇంకేమన్నా దేవుళ్ళకు పూజలు చేసినావా? ఎలా చేసినావు? ఎట్లా వీళ్ళందరూ నీకు ఇట్లా కట్టుబడి ఉంటున్నారు? అక్కడ అత్త చూస్తే అలాగే నవ్వుతూ మాట్లాడుతుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ 5 అన్నదమ్ములు ఎవరు కూడా నీకేమీ అనట్లేదు అని సత్యభామకు ఇక టెన్షన్లో అయిపోతుంది. తెలుసుకోవాలి మనలాంటి ఆమె కూడా పాపం. ఇంకా మంచి ద్రౌపది ఏమో గంభీరంగా ఉంటుంది, అట్లా తొందరపడదు కదా. ఈమెకేమో ఎప్పుడు ఆమె గురించి తెలుసుకోవాలి, నేను కూడా అట్లా చేసేసి కృష్ణుని గట్టి పడేసుకోవాలి అని ఇంకా ఆరాటపడుతుంది అనమాట. ఆమె ఉండలేక ఇక ఏంటి సత్యభామ అడుగు, ఏమో అడగాలనుకుంటున్నావు అంటే అడిగిందట. ఈ విధంగా అడిగితే ద్రౌపదికి బాగా కోపం వచ్చిందట అండి ఒకటేసారి. ఎందుకట అంటే, దుర్మార్గులు చేసే పనిని నన్ను అడుగుతున్నావు, నేను ఎట్లా చెప్తా చెప్పు? మందులు పెట్టుడు, మాకులు పెట్టుడు, వశీకరణ జపాలు చేసుడు, యజ్ఞాలు చేసుడు, ఎవరినో ఏమో చేయాలని దేవుళ్ళ పూజలు చేసుడు, ఇవన్నీ ఎవరు చేస్తారండి? దుర్మార్గులు చేస్తారు. మరి నన్ను అడుగుతున్నావు, నేను అటువంటి దాన్ని కాదు, అవన్నీ నాకు తెలియదు, నువ్వు ఎట్లా అడుగుతావు అసలు నన్ను అని కోపం వచ్చిందట. ఆశ్చర్యపోయిందట. అసలు సత్యభామ ఇలా అడుగుతుంది, కృష్ణుడి వైఫ్ కదా, కొంచెం మంచి మాటలు మాట్లాడుతుంది అనుకున్నా నేను, కానీ ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది అనుకుందట. అనుకొని సరే అయినా సరే మా కృష్ణయ్య భార్య వదినవైతావు కాబట్టి నువ్వు అడిగిన దానికి నేనేం చేసినో చెప్తా. నువ్వు అడిగిన ఏవి నేను చెయ్యలేదు, అటువంటి దుర్మార్గురాల్ని కాదు నేనేం చేసినో నేను అవన్నీ నీకు చెప్తా విను అని చెప్తూ ఉందట. అప్పుడు ఏమని అంటే, పాండుకుమారులు పట్ల నేను అనుసరించే ప్రవర్తన గురించి నీకు కొన్ని విషయాలు చెప్తా విను. ఎలా అంటే, వాత్సల్యాన్ని పక్కకు పెడతా, ఎవరి మీద ఒకళ్ళ మీద ప్రేమ చూపించడం అనేది లేదు. వాత్సల్యము అయ్యో ఇదే ఇష్టము ఈయననే అని లేదు. నాకు కోరికలను క్రోధాన్ని అదుపులో ఉంచుకుంటా. నేను జరిగేదాన్ని చూస్తా కానీ నేను ముందే ఎక్స్పెక్ట్ చేయను. కోరికలను అదుపులో ఉంచుకుంటా, కోపాన్ని కూడా అదుపులో ఉంచుకుంటాను. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా భక్తితోనే పాండుకుమారులను సేవిస్తా. ఏ పని చేసినా కూడా వాళ్ళ మీద భక్తితో చేస్తా. నేను ప్రతి దేవుళ్ళుగా భావించి నేను భక్తిపూర్వకంగా చేస్తా, కానీ కోపాన్ని ప్రదర్శించను. ఏవో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని కోరికలు కోరుకోను. మళ్ళీ ఎవరి అందో ఒకళ్ళ అందే ప్రేమను కలిగి ఉండను. ఈ 3 చెప్పిందండి. తర్వాత ఏం చెప్పిందట అంటే, ఈమె అసూయను అణుచుకుంటా. ఎవరన్నా వేరే భార్యలు ఉన్నారు కదా, వాళ్ళ భార్యలతో కూడా నేను మంచిగానే ఉంటా. వాళ్ళని చూసి అయ్యో ఈమెతోని మంచిగా ఉన్నాడు నాతో లేడు అని అట్లా నేను అసూయను పెట్టుకోను. దాన్ని ఒకవేళ అలాంటి ఏ భావం అన్న వచ్చినా దాన్ని వెంటనే అణిచేసుకుంటా, పైకి రానివ్వను.
మరి ఇంకా ఏం చేస్తుందట అంటే హృదయపూర్వకమైన భక్తితోనే సేవలు చేస్తుందట. ఏదో మనసులో పెట్టుకొని ఇంటెన్షన్తో చూసుకుందాం టైం వచ్చినప్పుడు అనే ఆలోచన పెట్టుకోదట. దాన్ని అక్కడనే అణిచి వేసుకుంటుందట. మరి ఎవరిని కూడా కించపరచను. ఏం చేస్తారు, ఒకసారి ఏదో చేసిండనుకో మనకు నచ్చని పని, ఇంకోసారి మాట్లాడేటప్పుడు అప్పుడు చేసినావు కదా, ఇప్పుడు తెలిసిందా నీకు అనడము, లేకుంటే ఎవరు చేస్తారనుకున్నావు అనడము చేస్తూ ఇలా కించపరిచే భావన కలిగి ఉండను. నేను సేవాభావంతో భక్తితో మాత్రమే సేవ చేస్తా వాళ్ళకు. మరి నేను నా భర్తల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా వాళ్ళకన్నా ముందు తినదు, వాళ్ళకన్నా ముందు పడుకోదట. ఎప్పుడు కూడా వాళ్ళు భోజనం చేసినాకనే భోజనం చేస్తుంది, వాళ్ళు పడుకున్నాకనే పడుకుంటుంది, వాళ్ళకన్నా ముందే లేస్తుంది అట ఆమె ద్రౌపది. మరి నేను ఏదో చెప్పడానికి వాళ్ళకు భయపడో, లేకుంటే వీళ్ళు ఏమనుకుంటారో అని అసత్యం ఆడడము, అయ్యో వీళ్ళకి చెప్పద్దు ఈ మాట అని ఇట్లా దాచుకోవడం కానీ చెయ్యదట. అనుచితమైన నడవడి నా దగ్గర ఉండదు. ఎవరిని ఏ విధంగా సేవించాలో ఆ విధంగానే సేవిస్తా. కానీ అనుచిత వాక్యాలు కొన్ని మాట్లాడుతుంటాం కదా, మనం ఎక్కిరిచ్చినట్టు హేళన చేసినట్టు, మరేమనుకున్నావు, ఎవరు చేస్తారు, ఎట్లయిందనుకున్నావు, ఇది బాగుందా, మరి ఏమనుకున్నావు, నేనే చేసిన, ఇట్లా కొంతమందిని కించపరచుడు, కొంతమందిని మరి హేళన చేసుడు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. అటువంటి మాటలు ఈమె అసలే మాట్లాడదట. ఆమె ఏదైతే చేస్తుందో నా హృదయం నుండి వచ్చే మాటలే నేను మాట్లాడతా, భక్తితోనే సేవిస్తా. అసూయ, కోపము ఇట్లాంటివి పెట్టుకోను, మనసులోటి పెట్టుకొని పైకోటి మాట్లాడను. మరి చూపులు కూడా కనీసం ఒక్కొక్కరు చూస్తూ ఉంటే వాళ్ళు సరే అండి వస్తాను అంటారు, కానీ మనం వాళ్ళ చూపులు చూస్తుంటే మనకు వాళ్ళు ఏదో మన గురించి చెడుగా భావిస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. అట్లా చూపులు కూడా ఎప్పుడు ఆమె అన్యమనస్కంగా చూపెట్టదట. ఏ పని చేసినా శ్రద్ధతోని భక్తితోని సేవిస్తుందట భర్తలకు చేసే విషయంలో. అంతేగాని అసూయతోని కోపంతో మరి ఏదైనా నిర్లక్ష్య భావంతో వీడికి చేయాల్సి వచ్చింది నాకు కర్మ అనుకొని చేయదట. అట్లాంటి చూపులు కూడా చూడదట కనీసం. అట్లా చూపులు కూడా చూడను. నేను పృథుపుత్రులకు సేవ చేస్తున్నాను, వీరు నా భర్తలు, నేను వీరికి సేవ చేస్తూ ఉన్నాను అనే ధ్యాసతోని చెయ్యాలి అనుకుని భక్తితో సేవిస్తాను అని చెప్తుంది. ఇంకా చాలా చెప్పిందండి సత్యభామ. ఇంకా ఎన్నో ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలన్నీ మనం ఒకటే దాంట్లో చెప్పుకోలేము. ఇది ఒకటే ప్రశ్న ఈ విధంగా అడిగిన దానికి ద్రౌపది చెప్పిందండి. ఎట్లా ఉంది, మీకు నచ్చిందా? ఇవన్నీ మనకు ఉంటాయి. మనం ఎన్నో ఏటకారా మీ అమ్మ అంటే ఏమనుకున్నావు, అది ఇది అని ఎన్నో మాట్లాడుతూ ఉంటాం కదా. ద్రౌపది దేవి ఏవి మాట్లాడదట. మరి అప్పుడే కదా గొడవలు అవుతాయి. మరి ద్రౌపది దేవి ఎలా నిభాయించిందో ఆమె చెప్తుంది కదా. మనము ఈ విధంగానే రోజొక ప్రశ్నకి ఏం చెప్పిందో తెలుసుకుందాము. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా వినండి, లైక్ చేయండి. సత్యభామ కూడా ఆశ్చర్యపోతుందండి నిజంగా. ఇలా ద్రౌపది చెప్పింది మనకు ఉండడం అట్లా సాధ్యం అవుతుందా అంటే, మనం కూడా సత్యభామ లాంటి వాళ్ళమే కదా. ఇప్పుడు సత్యభామకి ఉడుకుమోత్తనం ఎక్కువ. ఎవరి దగ్గరికన్నా పోయి కృష్ణుడు మాట్లాడంగానే ఈమె కోపం వస్తుంది. ఈమె చెప్పింది వినకుండి అలిగి కూర్చుంటుంది కదా. ద్రౌపది అట్లా చేయట్లేదు కదా. మరి అందుకే అసలు ఒక స్త్రీ సంపూర్ణమైన మంచి బాధ్యతాయుతమైన గృహిణిగా ఉండాలి అంటే ఏమేం క్వాలిటీస్ ఉండాలి అనేది అప్పుడు తెలుసుకుందన్నమాట. సత్యభామ అటువంటిదే ద్రౌపది దేవి దగ్గర తెలుసుకుంది.
మనం కూడా విందాం. మరి పురాణాలు వినమని ఎందుకు చెప్తారంటే ఇందుకే. ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఇంకా వంటల గురించి కూడా ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. ఇప్పుడైతే ముందు మనము ఈ ద్రౌపదీదేవి సత్యభామ అడిగిన ప్రశ్నలన్నిటికీ ఏమేమి చెప్పిందో సిరీస్ లాగా విందాము. ఇవాళ ఒక ప్రశ్నకు జవాబు చెప్పింది. మీకు నచ్చింది అనుకుంటా. మీరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో రాయండి మీరు ఏమనుకుంటున్నారు. తర్వాత ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా గొడవలు పడే వాళ్ళు ఉండే వాళ్ళకు వీటిని షేర్ చేయండి, వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడవచ్చు. కాబట్టి అందరూ తప్పకుండా లైక్ మాత్రం చేయాలి, ఇది ఆడవాళ్ళకి మాత్రమే. కాబట్టి లైక్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.